गं गणपतये वरवरदकार्यसाधनं कुरु कुरु स्वाहा। हरिः ॐ। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे। तदेव लग्नं सुदिनं तदैव ताराबलं चन्द्राबलं तदैव विद्याबलं दैवबलं तदैव लक्ष्मीपतेतिङ्घ्रियुगं स्मरामि। उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्युन्नमाम्यहम्। ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद। श्रीं ह्रीं श्रीं ॐ श्रीमहालक्ष्मै नमः। हरिः ॐ। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने। ॐ रामनामवरानन ॐ नम इति। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोस्तुते। ఇష్టదేవాన్ని తలుచుకుంటూ ఉండండి. ఓం సీతారామాభ్యో నమః, బ్రాహ్మణేభ్యో నమః, మహాజనేభ్యో నమః, సమస్తేభ్యో నమః, మాతాపితృభ్యో నమః, గురుదేవతాభ్యో నమః, గృహదేవతాభ్యో నమః, మాతాపితృభ్యో నమో నమః. అయం ముహూర్త సుముహూర్త హస్తో. అక్షంతలు సమర్పించండి. తదంగ దీపారాధనం కరిష్యే. महाज्वालाय विद्महे स्वप्रकाशाय धीमहि तन्नो ज्योति प्रचोदयात्। अग्निदेवता प्रतिष्ठाप्यः। महाज्वालाय विद्महे स्वप्रकाशाय धीमहि तन्नो अग्निदेव प्रचोदयात्। अग्निदेवता प्रतिष्ठाप्यः. దీపం చూసి నమస్కారం చేసుకోండి. అఖండ దీపం దర్శయామి. ఇప్పుడు మనం దీపారాధన చేసిన తర్వాత సకల దేవతలని మనం ఆహ్వానిస్తున్నాము ఘంటానాదంతో. ఆగమార్థం తు దేవానాగమనార్థం తు రక్షసాం కురు ఘంటారాభం తత్ర దేవతాహ్వానలాంఛనం. దేవత ఆహ్వానమైన తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలనంటే మనని మనం శుద్ధి చేసుకోవాలి. అక్షంతలు పట్టుకోండి. अपवित्र पवित्रो वा सर्वावंगस्तोपि वहाय स्मरेत् पुंडरीकाक्षं सबाह्भ्यांतरशुचिः. అక్షంతల వాసన చూసి ఇలా వెనక్కేసుకోండి. పుండరీకాక్షాయ నమః. తదంగ ఆచమ్యాం కరిష్యే. ఆచమనం చేయండి. ఆచ కింద పోయండి. కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, శుచిర్భవతు. ఈ ఆచమన ప్రక్రియ ఏంటిదనంటే మన నాలుకని మన అంతర్గలాన్ని శుద్ధి చేసుకునే ప్రక్రియనే ఆచమన ప్రక్రియ. 3 సార్లు స్వాహ స్వాహ అంటూ మనం స్వామివారిని లోపలికి స్వాహ చేసుకుంటున్నాము. ఆ ఘట్టంతో మన అంతర్జాలం అంతా శుద్ధి అవుతూ ఉంటుంటుంది. ఓం కేశవాయ స్వాహ. తాగలమ్మ. స్వాహ అంటే తాగాలి. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. శుచిర్భవతు. చేతి తుడుచుకుని అక్షంతలు పట్టుకోండి. ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం శ్రీకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంఘర్షణాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం మదోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఉత్తిష్టంతు భూతపిశాచః ఏతే భూమివారకః ఏతేషమవిరోధేణ బ్రహ్మకర్మ సమారభే. అక్షంతలు వాసన చూసి ఎడమవైపు వేసుకోండి. తదంగ ప్రాణాయామ్యాం కరిష్యే. ప్రాణాయామం చేసుకోండి. ఇది ప్రాణాయామ ముద్ర. అమ్మ చూడండి అమ్మ, ఇది ప్రాణాయామ ముద్ర. చూపుడు వేలు మధ్య వేలుని ఇలా ఫోల్డ్ చేయండి. ఇలా పట్టుకోండి. బటన వేలుతోటి మన కుడివైపు నాసిక రంధ్రాన్ని మొయ్యాలి. గాలి పీల్చాలి, మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ ఇటు నుంచి గాలి వదిలాలి.
ఓం భూ ఓం భువః ఓఘం సువః ఓం మహా ఓం జనః ఓం తపః ఓఘం సత్యం. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం పూజరసోముతాం బ్రహ్మరేచకం ఇతి దిగ్బంధః. అక్షంతలు పట్టుకొని ఒక పువ్వు కూడా పట్టుకోండి. ఇప్పుడు సంకల్పం చేసుకుంటున్నాం మనం. ఏవం గుణ విశేషణ విశిష్టాయామస్యాం శుభతిథో యజమానస్య గోత్రోద్భవస్య మన్నల గోత్రోద్భవస్య యజమానస్య శ్రీనివాసుల నామధేయస్య ధర్మపత్ని లక్ష్మీదేవి నామిని పుత్రస్య మనోజ్ కుమార్ నామధేయస్య కోడల ధర్మపత్ని ఉషా నామిని మనవరాల మీ కూతురా. పుత్రస్య సుప్రియ నామిని సహ కుటుంబానాం మీరు పెరిళ్ళ గోత్రోద్భవస్య యజమానస్య గడ్డమనేని నవీన్ నామధేయస్య గడ్డమనేని మవిన్ నామధేయస్య ధర్మపత్ని వరలక్ష్మీ నామిని పుత్రస్య తేజస్ నామధేయస్య సహ మీ ఇష్టం సహ కుటుంబానం. ఇప్పుడు మామూలుగా సంకల్పం చెప్పే విధానం రెండు రకాలుగా ఉంటుంది. మనం మొదటి నుంచి జంబూద్వీపం భరతవర్షం భరతఖండం అని చెప్పుకుంటూ పంతులు గారు చెప్పే విధానం ఒకటి ఉంటుంది. అదే సంకల్పాన్ని భక్తులతో కూడా చెప్పించవచ్చు. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, మనం చెప్పింది చెప్పండి. కళ్ళు మూసుకొని చెప్పండి ఒకసారి. మమ సహ కుటుంబానాం మమ ఉపాత్త దురిక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీ పరమేశ్వర స్థిత్యర్థం శుభే శోభేన ముహూర్తే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్ దక్షిణదిగ్భాగే శ్రీరంగస్య ఉత్తర దిక్ప్రదేశే కృష్ణాగోదావరి నదీ మధ్యప్రదేశే శ్రీ అస్మిన్ వర్తమానేన వ్యవహారీక చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరే దక్షిణాయనే వర్షఋతు శ్రావణమాసే శుక్లపక్షే విశాఖ నక్షత్రయుక్త మమ నివాసగృహే నవమి శుభతిథై ఇతి శుభకాలే శుభసమయే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ శ్రీ వరమహాలక్ష్మీదేవి వ్రత సంకల్పం కరిష్యే. ఇట్లా కుడి చేతిలో ఇలా నీళ్లు పోసుకొని అక్షంతలు వదలండి. ప్లేట్ పక్కన పెట్టుకోండి. అస్య నేత్రాచమ్య కళ్ళు తుడుచుకోండి. ఇందులో మంచి కళ్ళు తుడుచుకోండి. తదంగ కలశారాధనం కరిష్యే. ఇందులో ఎవరైనా ఒకళ్ళు చేయండి. పసుపు కుంకుమ అక్షంతలు వేయండి. అందులో ఒక పువ్వు కూడా తీసుకోండి. కాడ ఉన్న పువ్వు తీసుకోండి. అందులో పెట్టండి. పువ్వు పెట్టండి. మొత్తం పెట్టేసేయండి. ముంచేసేయండి లోపల. చేయి బోర్లించండి. అంతా చేయి పట్టుకోండి. కలశస్య ముఖే విష్ణుకంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాస్పృతః కుక్షౌ దుసాగరా సర్వే సప్త దీపా వసుంధరా ఋగ్వేదో యజుర్వేదో సామవేదో వదర్వణః అంగైశ్చ సహితా సర్వే కలశాంబు సమాశ్రితః. పువ్వు తిప్పుతూ ఉండండి. లోపల కుడివైపు తిప్పుతూ ఉండండి క్లాక్ వైజ్గా. గంగే చైవ యమునై చైవ గోదావరి సరస్వతి జలస్మిన్ సన్నిధం కురు కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథీతి విఖ్యాతః పంచగంగా ప్రకీర్తిత. మొత్తం ప్రక్షాళన చేయండి. పూజా స్థలాన్ని, అమ్మవారి విగ్రహాలని, నైవేద్యాలను అన్నిటినీ చల్లండి. ఆయాం తు దేవ పూజార్థం కలశోదకేన దైవం ఆత్మానాం పూజా ద్రవ్యాణి సంప్రోక్షః
దైవానాం సంప్రోక్షః ఆత్మానాం సంప్రోక్షః. మా మీద చదువుతామా? చదువు. మనం ఏ కార్యక్రమం చేయాలన్నా ముందుగా మన విజ్ఞానపతిని ఆవాహనం చేసుకోవాలి. ఆయన అనుగ్రహం పొందిన తర్వాత మనం ఈ కార్యక్రమం చేయగలుగుతాము. ఈనాటి పూజా కార్యక్రమంలో ఇప్పుడు మనం విజ్ఞాధిపతిని ఆవాహనం చేస్తున్నాము. తదంగ శ్రీ గణపతి షోడశోపచార పూజాం కరిష్యే. అక్షంతలు తీసుకొని గణపతిని ధ్యానం చేస్తూ ఉండండి. ఓం గణానాం త్వా గణపతి కుంభవామహే కవిం కవీనాముపవశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రాహ్మణస్పదః ఆనశృణ్వన్నోతివిస్సీదసాధనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యాన నమస్కారాన్ సమర్పయామి. అక్షంతలు ఇక్కడ వేడు సమర్పయమైనప్పుడు అక్షంతలు సమర్పిస్తాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. రత్నసింహాసనం సమర్పయామి. ఇప్పుడు జలం చల్లుతున్నాడు ఎవరైనా ఒకరు గణపతి పైన చల్లుతూనే ఉంటాడు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. స్తయోవర్గ్యం సమర్పయామి. పాదయో పాద్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అభిషేకం. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద కార్య సాధనం కురు గురు స్వాహా. హరి ఓం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. పంచామృతాభిషేకం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవిత ధారణం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సువర్ణ వస్త్రయుజ్ఞం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. పుష్పాంజలి సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అక్షతాం సమర్పయామి. అక్షంత సమర్పించండి. పసుపు గంధం చల్లండి. ఈ పువ్వుని చదువుతూ ఉండండి. గంధద్వారాములాదశామృత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీకం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం గంధాం ధారయామి. పువ్వులు పెట్టండి. పసుపు కుంకుమ సమర్పణ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. హరిద్ర కుంకుమాం సమర్పయామి. తదనంతరం శ్రీ మహాగణాధిప షోడశోపనామ పూజార్చనం కరిష్యే. అక్షంతలు కొంచెం కొంచెం సమర్పణ చేస్తున్నాడు గణపతికి వేస్తున్నాడు. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం స్కంధపూర్వజాయ నమః. ఓం స్కంధాగ్రజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. తదంగ శ్రీ గణపతి ఆరాధనే నారికేళ ఫల నైవేద్యం సమర్పయామి. ఇంకొకటి భక్తులారా, కొబ్బరికాయకి చాలా మంది పసుపు కుంకుమ అలంకరణ చేసి నైవేద్యం పెడుతూ ఉంటారు. అది పెట్టొద్దండి. దేవుడికైనా ఏ నైవేద్యమైనా పసుపు కుంకుమ పెడితే అది ఆహారానికి కిందికి రాదు. పసుపు కుంకుమ అలంకరణ కిందికి వస్తుంది. కాబట్టి పసుపు కుంకుమ కొబ్బరి చిప్పలకు పెట్టి నైవేద్యం పెట్టకండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నారికేళ ఫల నైవేద్యం సమర్పయామి. పండు పెట్టి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మహానైవేద్య ఫలం సమర్పతి సంతి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మహానైవేద్య ఫలం సమర్పయామి. మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి. తదంగతాంబూలం కరిష్యే. దక్షిణ పెట్టండి స్వామి గణపతికి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. దక్షిణ సహిత తాంబూలం సమర్పయామి. తదనంతరం
ధూపమాఘ్రాపయామి. మనం తెలవకుండా చాలామంది భక్తులు మనం అఖండ దీపం పెట్టిన దీపానికి అగరబత్తులు పసుపు ఇవన్నీ అంటిస్తూ ఉంటుంటారు. అవి చేయొద్దండి. ఆ అఖండ దీపం అనేది కేవలం ఆల్రెడీ అది ఆరాధన అయిపోయిన దానికి, అది కేవలం దైవతారాధన మాత్రమే. కాబట్టి మనం అగరబత్తులు వెలిగించేటప్పుడు మనం మళ్ళా అగ్గిపెట్టె తీసుకొని వెలిగించండి. గణపతికి మాత్రమే ఇవ్వండి. దశాంగం గగ్గులోపేతం సుగంధం సుమనోహరం గౌరీపుత్రం వరదో గృహణో భవతో ధూపమాగ్రాపయామి ధూపం సమర్పయామి. గంట కొట్టినసేపు తిప్పుతూనే ఉండాలి. పుష్పం తీసుకోండి. పుష్పం పైన పసుపు కుంకుమ అక్షంతలు వేసుకోండి. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపవశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రాహ్మణస్పతః అనశృణ్వన్నోతిభిः सीदसाधनम्. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరదకార్యసాధనం కురు కురు స్వాహా. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. తదంగ కర్పూర నీరాజనం కరిష్యే. వెలిగించండి. వికటోత్కట సుందరధంతి ముఖం భుజగేంద్ర సుసర్ప గదాభరణం గజనీల గజేంద్ర గణాధిపతిం ప్రణతోస్మి వినాయక హస్తిముఖం. సురసుర గణపతి సుందరకేశం రుచి రుచి గణపతి యజ్ఞ సమానం. భవ భవ గణపతి పద్మశరీరం జయ జయ గణపతి దివ్య నమస్తే. ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. హరి ఓం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మంగళ కర్పూర నీరాజనం సమర్పయామి. తొందరగా తీసుకోండి. స్వామి గణపతి హారతి తీసుకోండి. ఇప్పుడు ఈ గణపతిని పట్టుకొని కదిలించాలి. ఏం కదిలిస్తారు? మొత్తం కదిలించొద్దు, ఇది ఒకటి కదిలించాలి. నమస్కారం చేస్తాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు యథాస్థానం ప్రవేశయామి విఘ్నాధిపతి ఆవాహయామి రక్షణ కవచం కరిష్యే. మామూలుగా మనం ఉద్వాసన చేసినాము అని అంటే అక్కడ నుంచి ఆ శక్తి వెళ్ళినట్టే అర్థం కదా. కానీ మనం ప్రతి పూజలో గణపతిని ఎందుకు మనం ఆవాహనం చేసి ఉద్వాసన పలుకుతాం? మరి ఎందుకు అని అంటే మనం పూజించే గణపతి పసుపు గణపతి. మన ముఖ్య దేవత ఆరాధన కంటే ముందు గణపతిని ఆవాహనం చేసి గణపతికి ఆరాధన పూజలు చేసిన తర్వాత ఆయనకి నైవేద్యాలు దీపాలంకరణ అన్ని చేసిన తర్వాత ఉద్వాసన పలుకుతాం. ఎందుకు అని అంటే ఉద్వాసన పలికినప్పుడు ఏమవుతుందంటే పండితుడు ఏమంటారంటే విఘ్నాధిపతి ఆవాహయామి రక్షణ కవచం కరిష్యే అంటాం. అంటే ఇక్కడ ఆ పసుపు గణపతి కాస్త విఘ్నాధిపతిగా అవతారం ధారించి ఎక్కడైతే పూజ చేస్తున్నామో ఆ పూజ చుట్టూ ఒక రక్షా కవచం ఇస్తున్నాం. మనం చేయబోయే ముఖ్య దేవత ఆరాధనకి ఇలాంటి ఆటంకం కలగకుండా ఉండటం కోసమే మనం పసుపు గణపతిని ఉద్వాసం పలుకుతాం. ఇక్కడ నుంచి మనం కదిలిస్తేనే ఆయన ఇక్కడ నుంచి వెళ్తారు. అది మనం గణపతి ఉద్వాసం చేయడానికి ముఖ్య కారణం. ఇప్పుడు గణపతి ఉద్వాసం అయిపోయినది. మనం తదుపరి ఘట్టం అమ్మవారిని ఇందులో ఆవాహనం చేయడం. పూజా స్థలం మొత్తము పూజా మహిమ కలశంలోనే ప్రతిష్టమై ఉంటుంది. అమ్మవారు ఎక్కడ ఉంటారు? ఎక్కడ ఉంటారు అమ్మవారు? శివపార్వతి ఎందుకు వచ్చింది ఇక్కడ? లక్ష్మీదేవి. అమ్మవారి నివాస స్థలం ఇక్కడ అమ్మవారి విష్ణు శేఖర్ గారు నాకు శేఖర్ అని అతను లొకేషన్ పెట్టినారు, వచ్చినా నేను. ఆమె ఎట్లా వస్తుంది ఇక్కడ? అమ్మవారిని మనం ఎలా ఆహ్వానించాలి? అమ్మవారికి మన అడ్రస్ ఎట్లా తెలుస్తుంది? అడ్రస్ ఎట్లా తెలుస్తుంది అంటే మనం పూజ చేసే సందర్భంలో మనం సంకల్పం చెప్పుకున్నాం కదా. సంకల్పంలో ఏం చెప్పాము? జంబూ ద్వీపము, భరత వర్షము, భరతఖండము, దక్షిణ దిగ్భాగము. భరతఖండం అంటే భారతదేశం, కానీ దక్షిణ దిగ్భాగంలో మనం ఉన్నాం. దక్షిణ భారతదేశం, సౌత్ ఇండియాలో మనం ఉన్నాం.
ఎక్కడ ఏ సంవత్సరంలో ఉన్నామంటే విశ్వావసు నామ సంవత్సరంలో వర్ష దక్షిణాయనంలో వర్ష ఋతువులో శ్రావణ మాసంలో ప్రతి మాసం 2 భాగాలు ఉంటాయి, శుక్లపక్షము కృష్ణపక్షము అని. శుక్లపక్షంలో ఎక్కడ ఉన్నాం మనము? ఒక నివాస గృహంలో ఉన్నాము. ఏ రోజు అని అంటే నవమి తిథి రోజు. బట్ పలానా తిథి అని చెప్తాం కదా, ఆ తిథిలో మనం ఉన్నాము. అక్కడ మనం అడ్రస్ చెప్పేసినాము, అమ్మవారికి అడ్రస్ ఆల్రెడీ లొకేషన్ వెళ్ళిపోయినది. కాబట్టి ఇక్కడ అమ్మవారికి తెలుసు మనం పలానా భక్తులు పిలుస్తున్నారు అని, కానీ పిలిచే ప్రతి దగ్గరికి ఆమె రాదు. ఎందుకు అని అంటే మనము సంకల్పం కరిష్యి అన్నాం కదా, వరమహాలక్ష్మి వ్రత సంకల్పం కరిష్యి అని మనం అక్షంతలు ధారణ చేసినప్పుడు మన గోత్రనామాలు కాస్త వైకుంఠానికి వైకుంఠానికి వెళ్ళగానే అక్కడ ద్వారపాలకులు మరియు నారద మహర్షులు ఉంటారు, జయ విజయుడు నారద మహర్షులు. వాళ్ళు మన గోత్రనామాలు భక్తితో వస్తున్నాయా లేకపోతే అందరూ చేస్తున్నారు కదా మనమే మనం కూడా చేస్తున్నామని ఆరాధిస్తారు. వాళ్ళకి అర్థమవుతుంది మన మనసు ఏంటి. అప్పుడు మన నిజమైన భక్తితో పిలుస్తేనే మనం గోత్రనామాలు ముఖద్వారం తెరుచుకొని లోపలికి వెళ్తాయి. అలా లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మవారి నివాస స్థలం మనకు ఫోటోలో కనిపించేది సౌందర్య పాదంగా కనిపిస్తుంది, కానీ అమ్మవారి నివాస స్థలం విష్ణు హృదయవాసి. అమ్మవారు ఎప్పుడైనా విష్ణు యొక్క హృదయంలో నివాసమై ఉంటారు. మనకి కనిపించేది మాత్రం కాళ్ళ దగ్గర కనిపిస్తుంది, సేవలో కనిపిస్తుంది, కానీ అమ్మవారు విష్ణు హృదయంలో మాత్రమే నివాసమై ఉంటారు. అమ్మవారు ఎలా ఆవాహనం ఎదురు ఇక్కడికి? అమ్మవారు ఆకుపచ్చ రంగులు, ఆకుపచ్చ చీర ధరించుకొని ఉంటారు. అమ్మవారి వాహనం గుడ్లగూబ వాహనం అమ్మవారి. పద్మాసనంలో అమ్మవారు కూర్చుని ఉంటారు. చతుర్భుజాలతోటి ఆకుపచ్చ చీర ధరించినటువంటి ఒక స్త్రీమూర్తిని మన ఇంటి ముఖద్వారా ఉన్నట్టుగా ధ్యానం చేయండి. నేను సమర్పయామి అన్నప్పుడు అక్షంతలో పుష్పం తీసుకొని పెట్టుకోండి, సమర్పయామి అన్నప్పుడు సమర్పణ చేయండి. ఎలా ఉండాలంటే భక్తుని యొక్క మనస్సు ఎలా ఉండాలని అంటే ధ్యానం చేసేటప్పుడు ఆ స్త్రీమూర్తి మనకు కనిపించాలి. కళ్ళు మూసుకున్నప్పుడు ఇంటికి ఒక ముత్తేదు వస్తున్నట్టుగా మనం భావన చేయాలి. ఆది ముత్తేదు కదా లక్ష్మీదేవి, ఆకుపచ్చ చీర ధరించుకుని ఉన్న స్త్రీమూర్తి చతుర్భుజాలతో 4 భుజాలతో ఉండి కుడివైపు అభయహస్తాన్ని, ఎడమవైపు ఒక కలశాన్ని పట్టుకొని మీ ఇంటి ముఖద్వారం వద్ద నిలబడి ఉన్నది. ఇంకా పిలవట్లేదని వెయిట్ చేస్తుంది, మన కోసం ఎదురు చూస్తూ ఉన్నది. మనం పిలవటమే ఆలస్యం. ఎందుకు? మన సంకల్పం కరిష్యి అన్నప్పుడే ఆమె వచ్చేసింది అక్కడ. ఓకేనా? ఈ కలశంలోకి వచ్చి అమ్మవారు కూర్చున్నట్టుగా మనము ధ్యానం చేయాలి. ఈ ఇల్లు ముఖద్వారం తెలుసు కదా మీకు, దీని ముందు ఆ స్త్రీమూర్తిని ధ్యానం చేయండి. కళ్ళు మూసుకొని మన భూమధ్య రేఖ మధ్య అమ్మవారిని బంధించగలిగారు. కళ్ళు మూసుకొని పుష్పము అక్షంతలు తీసుకోండి. ఓకేనా? అమ్మవారు ఏ రంగు ధరించుకొని ఉన్నారు? పసుపు రాసుకొని, అమ్మవారి ముఖం పసుపు రాసుకొని ఉన్నారు. పసుపు పాదాలు ఉన్నాయి, ఆకుపచ్చ ధరించుకొని ఉన్నది. ముఖద్వారం వద్ద నిలబడి ఉన్న దృశ్యాన్ని ధ్యానం చేయండి. ఓకేనా? సమర్పయామి అన్నప్పుడు కళ్ళు తెరిచి కలశం దగ్గర సమర్పణ చేయండి. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైకదీపాం పురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం వందే ముకుంద ప్రియాం. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. హరి ఓం శ్రీ వరమహాలక్ష్మి దేవతాభ్యో నమః. ధ్యాయామి ధ్యాన నమస్కారాన్ సమర్పయామి. కనిపించిందా అమ్మవారు? కనిపించిందా? కనిపిస్తుంది. ఇప్పుడు అమ్మవారి మనం ఈ పూజ విధానాన్ని ఏమంటాం అంటే షోడశోపచార పూజలు అంటాం. అంటే ఇంటికి వచ్చిన అతిథి ఉంటాడు కదా, ఇంటికి మనకు అతిథిని పిలుస్తాం. మనం పిలిచినాం ఇందాక సంకల్పం పిలిచినప్పుడు వచ్చిన అతిథిని లోపల రా అని ఆహ్వానించినాం. ధ్యానంతో ఇక్కడికి రా అని పిలుస్తున్నాం. ఆవాహయామి అనాలి. అప్పుడు తీసుకోండి, అక్షంతలు తీసుకోండి. ఓం శ్రీ వరమహాలక్ష్మీ దేవతాభ్యో నమః. ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి. ఆ వచ్చిన అమ్మవారికి కూర్చో అమ్మ అని చెప్పి రత్నసింహాసనం ఇవ్వాలి అమ్మవారికి. ఓం శ్రీ వరమహాలక్ష్మీ దేవతాభ్యో నమః. రత్నసింహాసనం సమర్పయామి.
ఇప్పుడు మనం ఇంటికి ఎవరైనా వస్తే మనం ఏం చేస్తాం? చేయి కడుక్కో, కాళ్ళు కడుక్కో, ముఖం కడుక్కో, శుద్ధి చేసుకో అని మనం జలాన్ని సమర్పిస్తాం. అదే జలం అమ్మవారికి కూడా మనం సమర్పించాలి ఇప్పుడు. జలం చల్లుతూ ఉండండి సమర్పయామైనప్పుడు. చేయి కడుక్కోమని ఇస్తున్నాం మనం. ఓం శ్రీ వరమహాలక్ష్మి దేవతాభ్యో నమః. హస్తయోర్ఘ్యం సమర్పయామి. ఓం శ్రీ వరమహాలక్ష్మి దేవతాభ్యో నమః. పాదయోపాధ్యం సమర్పయామి. ఓం శ్రీ వరమహాలక్ష్మి దేవతాభ్యో నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఓం శ్రీ వరమహాలక్ష్మి దేవతాభ్యో నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఓం శ్రీ వరమహాలక్ష్మి పంచామృతం. పద్మాననే పద్మౌరు పద్మాక్షి పద్మసంభవే త్వం మాం వచస్వ పద్మాక్షీన సౌఖ్యం లభామ్యహం. ఓం శ్రీ వరమహాలక్ష్మి దేవతాభ్యో నమః. పంచామృతాభిషేకం సమర్పయామి. ఓం శ్రీ వరమహాలక్ష్మి దేవతాభ్యో నమః. సువర్ణవస్త్రయుగ్యం సమర్పయామి. ఓం శ్రీ వరమహాలక్ష్మి దేవతాభ్యో నమః. పుష్పాంజలి సమర్పయామి. అక్కడ పెట్టండి, మామూలు కింద పెట్టేసేయండి, కలశాన్ని మనం ముట్టుకోవద్దు. ఓం శ్రీ వరమహాలక్ష్మి దేవతాభ్యో నమః. అక్షతాన్ సమర్పయామి. ఇప్పుడు గంధం చల్లండి ఆ పుష్పంతో పైన. గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం గంధాం ధారయామి. పసుపు కుంకుమ సమర్పణ చేయండి. ఓం శ్రీ వరమహాలక్ష్మి దేవతాభ్యో నమః. హరిద్రకుంకుమాం సమర్పయామి. తదనానంతరం శ్రీ మహాలక్ష్మి దేవతాభ్యో నమః. అధాంగ పూజాం కరిష్యే. మనము ఆహ్వానించినటువంటి అమ్మవారికి లోపలికి మనం ఆహ్వానించాము, మరియు రత్నసింహాసనం బహుకరణ చేస్తాము, అర్ఘ్యం సమర్పించాము, పాదయోపాధ్యం సమర్పించాము, పంచామృత అభిషేకం కూడా చేశాము, వస్త్రౌగ్యం కూడా సమర్పించాము. ఇప్పుడు ఏం చేయాలనంటే మనం సమర్పించినటువంటి అన్ని భక్తి పదార్థాలను అమ్మవారు స్వీకరించి అలంకరణ చేసుకొని అమ్మవారు ఈ రత్నసింహాసనం నిలబడి ఉన్నారు. ఆ దృశ్యాన్ని ధ్యానం చేసుకుని ఇదే స్థలంలో ఒక స్త్రీమూర్తి నిలబడి ఉన్న దృశ్యాన్ని ధ్యానం చేయండి. అమ్మవారి యొక్క ప్రతి ఒక్క అంగాన్ని పూజించాలి మనం. ఇప్పుడు పాదం నుంచి బ్రహ్మరంధ్రం వరకు ప్రతి ఒక్క ముఖ్య అంగాన్ని పూజిస్తాము. ఆ పూజా విధానాన్ని అధాంగ పూజ అంటాము. పుష్పంతో నేను పూజయామి అన్నప్పుడు సమర్పణ చేస్తూ ఉండండి. తదంగ శ్రీ వరమహాలక్ష్మి దేవతాభ్యో నమః. అధాంగ పూజాం కరిష్యే. ఓం శ్రీ మహాలక్ష్మి దేవతాభ్యో నమః. పాదౌ పూజయామి. ఇక్కడ చూపిస్తుంటాను భాగం ఇంటితో, అక్కడ అమ్మవారికి అక్కడ వేస్తున్నట్టుగా ధ్యానం చేసుకుంటూ ఇక్కడ సమర్పించండి. మనసు అక్కడికి పంపించండి, పుష్పాన్ని ఇక్కడ సమర్పించండి. ఓం శ్రీ వరమహాలక్ష్మి దేవతాభ్యో నమః. పాదౌ పూజయామి. ఓం శ్రీ వరమహాలక్ష్మి దేవతాభ్యో నమః. జంఘే పూజయామి. వేస్తూ ఉండాలమ్మ, ఫాస్ట్గా ఉండాలి. ఓం శ్రీ వరమహాలక్ష్మి దేవతాభ్యో నమః. జానోని పూజయామి. ఓం శ్రీ వరమహాలక్ష్మి దేవతాభ్యో నమః. ఊరుం పూజయామి. ఓం శ్రీ వరమహాలక్ష్మి దేవతాభ్యో నమః. కటిం పూజయామి. ఓం శ్రీ వరమహాలక్ష్మి దేవతాభ్యో నమః. నాభిం పూజయామి. ఓం శ్రీ వరమహాలక్ష్మి దేవతాభ్యో నమః. ఉదరం పూజయామి. ఓం శ్రీ వరమహాలక్ష్మి దేవతాభ్యో నమః. స్తనౌ పూజయామి. ఓం శ్రీ వరమహాలక్ష్మి దేవతాభ్యో నమః. హృదయం పూజయామి. ఓం శ్రీ వరమహాలక్ష్మి దేవతాభ్యో నమః. బాహుం పూజయామి. ఓం శ్రీ వరమహాలక్ష్మి దేవతాభ్యో నమః. అభయాస్తం పూజయామి. ఓం శ్రీ వరమహాలక్ష్మి దేవతాభ్యో నమః. కంఠం పూజయామి. ఓం శ్రీ వరమహాలక్ష్మి దేవతాభ్యో నమః. జిహ్వా పూజయామి. ఓం శ్రీ వరమహాలక్ష్మి దేవతాభ్యో నమః. అదరం పూజయామి. ఓం శ్రీ వరమహాలక్ష్మి దేవతాభ్యో నమః. దంతం పూజయామి. ఓం శ్రీ వరమహాలక్ష్మి దేవతాభ్యో నమః. నాసికాం పూజయామి. ఓం శ్రీ వరమహాలక్ష్మి దేవతాభ్యో నమః. నేత్రౌ పూజయామి. ఓం శ్రీ వరమహాలక్ష్మి దేవతాభ్యో నమః. లలాటం పూజయామి. ఓం శ్రీ వరమహాలక్ష్మి దేవతాభ్యో నమః. శ్రోత్రై పూజయామి. ఓం శ్రీ వరమహాలక్ష్మి దేవతాభ్యో నమః.
शिरोधे पूजयामि। ओम श्री वरमहालक्ष्मी देवताभ्यो नमः। ब्रह्मरन्ध्रेण पूजयामि। श्री वरमहालक्ष्मी देवताभ्यो नमः। అధాంగ పూజాం సమర్పయామి। తదనంతరం అమ్మవారి యొక్క అధాంగ పూజ అయిన తర్వాత ఇప్పుడు అమ్మవారికి అష్టోత్తరంతో అర్చన చేయాలి. కుంకుమతో అర్చన చేయండి. తదంగ శ్రీ మహాలక్ష్మి దేవతాభ్యో నమః అర్చనం కరిష్యే. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయే నమః. ఓం సర్వభూతహితప్రదాయే నమః. ఓం శ్రద్ధాయే నమః. ఓం విభూత్యై నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మికాయే నమః. ఓం వాచే నమః. ఓం పద్మాలయాయే నమః. ఓం పద్మాయే నమః. ఓం శుచయే నమః. ఓం స్వాహాయే నమః. ఓం స్వధాయే నమః. ఓం సుధాయే నమః. ఓం ధన్యాయే నమః. ఓం హిరణ్మయే నమః. ఓం లక్ష్మ్యై నమః. ఓం నిత్యపుష్టాయే నమః. విభావర్త్యే నమః. ఓం ఆదిత్యై నమః. ఓం దీప్త్యై నమః. ఓం దీప్తాయే నమః. ఓం వసుధాయే నమః. ఓం వసుధారిణ్యే నమః. ఓం కమలాయే నమః. ఓం కాంతాయే నమః. ఓం కామాక్షై నమః. ఓం క్రోధసంభవాయే నమః. ఓం అనుగ్రహప్రదాయే నమః. ఓం బుద్ధయే నమః. ఓం అనఘాయే నమః. ఓం హరివల్లభాయే నమః. ఓం అశోకాయే నమః. ఓం అమృతాయే నమః. ఓం దీప్తాయే నమః. ఓం లోకశోకవినాశిన్యే నమః. ఓం ధర్మనిలయాయే నమః. ఓం కరుణాయే నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియాయ నమః. ఓం పద్మహస్తాయ నమః. ఓం పద్మాక్షై నమః. ఓం పద్మసుందర్యే నమః. ఓం పద్మోద్భవాయ నమః. ఓం పద్మముఖ్యై నమః. ఓం పద్మనాభప్రియాయ నమః. ఓం రమాయ నమః. ఓం పద్మమాళాధరాయ నమః. ఓం దేవ్యై నమః. ఓం పద్మిన్యై నమః. ఓం పద్మగంధిన్యై నమః. ఓం పుణ్యగంధాయ నమః. ఓం సుప్రసన్నాయ నమః. ఓం ప్రసాదాభిముఖ్యై నమః. ఓం ప్రభాయే నమః. ఓం చంద్రవదనాయ నమః. ఓం చంద్రాయ నమః. ఓం చంద్రసహోదర్యై నమః. ఓం చతుర్భుజాయ నమః. ఓం చంద్రరూపాయ నమః. ఓం ఇందిరాయ నమః. ఓం ఇందుశీతలాయ నమః. ఓం ఆహ్లాదజనన్యై నమః. ఓం పుష్ట్యై నమః. ఓం శివాయ నమః. ఓం శివకర్త్యై నమః. ఓం సత్యే నమః. ఓం విమలాయ నమః. ఓం విశ్వజనన్యై నమః. ఓం తుష్టయే నమః. ఓం దారిద్ర్యనాశిన్యై నమః. ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః. ఓం శాంతాయ నమః. ఓం శుక్లమాల్యాంబరాయ నమః. ఓం శ్రియై నమః. ఓం భాస్కర్యై నమః. ఓం బిల్వనిలయాయ నమః. ఓం వరారోహాయ నమః. ఓం యశస్విన్యై నమః. ఓం వసుందరాయ నమః. ఓం ఉదారాంగాయ నమః. ఓం హరిణ్యై నమః. ఓం హేమమాలిన్యై నమః. ఓం ధనధాన్యకర్త్యై నమః. ఓం సిద్ధ్యై నమః. ఓం స్థైన సౌమ్యాయ నమః. ఓం శుభప్రదాయ నమః. ఉపపేషమగతాదందాయ నమః. ఓం వరలక్ష్మై నమః. ఓం వసుప్రదాయ నమః. ఓం శుభాయ నమః. ఓం హిరణ్యప్రాకారాయ నమః. ఓం సముద్రపుత్రికాయ నమః. ఓం జయాయ నమః. ఓం మంగళాయ నమః. ఓం విష్ణువక్షస్థలస్థితాయ నమః. ఓం విష్ణుపత్న్యై నమః. ఓం ప్రసన్నాక్షై నమః. ఓం నారాయణసమాశ్రితాయ నమః. ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః. ఓం దేవ్యై నమః. సర్వోపదనివారిణ్యై నమః. ఓం నవదుర్గాయ నమః. ఓం మహాకాళ్యై నమః. ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాయ నమః. ఓం త్రికాలజ్ఞానసంపన్నాయ నమః. ఓం భువనేశ్వర్యై నమః. ఓం ఆదిలక్ష్మీదేవతాభ్యో నమః. శతనామవళి పూజార్చనం పుష్పార్చనం హరిద్రార్చనం సమర్పయామి. ఒక పుష్పం సమర్పణ చేయండి. తదంగ శ్రీవరమహాలక్ష్మీదేవతాభ్యో నమః. తోరగ్రంథి పూజాం కరిష్యే. ఇప్పుడు అక్షంత సమర్పిస్తూ ఉండండి పూజయామి అన్నప్పుడు. ఓం వరమహాలక్ష్మీదేవతాభ్యో నమః. ప్రథమగ్రంథిం పూజయామి. ఓం వరమహాలక్ష్మీదేవతాభ్యో నమః. ద్వితీయగ్రంథిం పూజయామి. ఓం శ్రీవరమహాలక్ష్మీదేవతాభ్యో నమః. తృతీయగంధిం పూజయామి. ఓం శ్రీవరమహాలక్ష్మీదేవతాభ్యో నమః. చతుర్థగంధిం పూజయామి. ఓం శ్రీవరమహాలక్ష్మీదేవతాభ్యో నమః. పంచమగ్రంథిం పూజయామి. ఓం శ్రీవరమహాలక్ష్మీదేవతాభ్యో నమః. షష్టమగ్రంథిం పూజయామి. ఓం శ్రీమహాలక్ష్మీదేవతాభ్యో నమః. సప్తమగ్రంథిం పూజయామి. ఓం శ్రీవరమహాలక్ష్మీదేవతాభ్యో నమః. అష్టమగ్రంథిం పూజయామి. ఓం శ్రీవరమహాలక్ష్మీదేవతాభ్యో నమః.
నవమగ్రంథిం పూజయామి. ఈ తోర గ్రంథి అనేది ఒకటి అమ్మవారి కోసం చేసుకోవాలి, ఒకటి పూజించే వాళ్ళ కోసం చేసుకోవాలి. ఓకేనా? భక్తులకు ఒకటి, అమ్మవారికి ఒకటి. మొదటిగా అమ్మవారికి కట్టిన తర్వాత మీరు కొట్టుకోవాలి. పాషంఢగిరిషండదండరత్నకంకణం రక్షణ కంకణం లక్ష్మీ కంకణం సమర్పయామి స్థాపయామి పూజయామి. మీరు కట్టుకోండి అమ్మ, కుడి చేతికి కట్టుకోండి. నేను ఇస్తా. నారికేళ ఫల నైవేద్యం సమర్పయామి. ఇప్పుడు మనం కథ ప్రారంభిస్తాము. వరమహాలక్ష్మీదేవి వ్రతం. ఈ వ్రతాన్ని సూత మహాముని మనందరికీ చెప్తున్నారు. ఒకసారి అరణ్యంలో సూత మహాముని ధ్యానం చేస్తూ ఉన్నాడు. సూత మహాముని ఎవరంటే వేదవ్యాస మహర్షి యొక్క కుమారుడు. ఆయన పుట్టుకతోనే బ్రహ్మజ్ఞానం పొంది ఉన్నారు. ఆ పుత్రుని యొక్క పవిత్రతను మెచ్చుకున్న వ్యాస మహర్షి తనకి భాగవతాన్ని, వేదాలని అన్నిటిని నేర్పించి ఉన్నారు. కానీ ఆ సూత మహాముని ఏం చేశారంటే తన స్వార్థం కోసం ఉపయోగించకుండా లోక కళ్యాణం కోసం తన జ్ఞానాన్ని మొత్తం పంచుతూ ఉన్నాడు. ఒకసారి ఆ సూత మహాముని అరణ్యంలో ధ్యానం చేస్తున్న సందర్భాన కొంతమంది శౌనకాది మహామునులు ఆయన వద్దకు వచ్చి, ఓ సూత మహాముని, దర్శనం కోసం ఏం చేసి వచ్చాము, దయచేసి కరుణ ఉంచి దర్శనాన్ని వసగండి అని ప్రార్థన చేసింది. అంతటా కళ్ళు తెరిచి సూత మహాముని, ఓ మునిశ్రేష్ఠులారా, మీరు ఎందుకు వచ్చారో చెప్పండి నాయన అని ప్రశ్నించాడు. ఓ సూత మహాముని, ప్రస్తుతం ఈ భూలోకం నుండి ఉన్నటువంటి ప్రతి ఒక్క పుణ్యస్త్రీ అన్ని రకాల సుఖాలు అనుభవించాలనంటే వాళ్ళు ఏం చేయాలి? సుఖ సంతోషాలు, సౌభాగ్యాలు వాళ్ళకి లభించాలంటే వాళ్ళు చేయవలసిన దీక్ష ఏంటిది, తీసుకోవలసిన నోము ఏంటిదని ప్రశ్నించినారు. అందుకు సమాధానంగా సూత మహాముని మాట్లాడుతూ, ఓ మునివర్యులారా, పూర్వం ఇదే ప్రశ్న పార్వతీమాత పరమేశ్వరుని అడిగిందట, కథ చెప్తా విన్నట్టు చెప్తున్నాడు. ఒకసారి కైలాసాన ఏకాంతం ఉన్న సందర్భాన పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంలో ఉన్నారు. ఆ సందర్భాన పార్వతీమాత పరమేశ్వరుని వద్దకు వచ్చి, ఓ పరమేశ్వర, ప్రతి ఒక్క పుణ్యస్త్రీ సర్వ సౌభాగ్యం లభించాలనంటే వాళ్ళు చేయవలసిన దీక్ష ఏంటిది, తీసుకోవలసిన సంకల్పం ఏంటిది, వాళ్ళు చేయవలసిన కార్యక్రమం ఏంటిదని ప్రశ్నించింది. అందుకు సమాధానంగా పరమేశ్వరుడు మాట్లాడుతూ, ఓ దేవి, ఏ స్త్రీకైనా సంపూర్ణ సౌభాగ్యం లభించాలి, సంపూర్ణ సుఖశాంతులు లభించాలి అని అంటే వాళ్ళు చేయవలసిన వ్రతం ఏంటిదని అంటే, సంకల్పం ఏంటిదని అంటే వరమహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలి, వరమహాలక్ష్మీదేవి యొక్క వ్రతాన్ని చేయాలని పరమేశ్వరుడు చెప్పిండు. అది విన్న ఆ పార్వతీమాత, అవునా నాథ, మరి ఆ వ్రతాన్ని ఎవరు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలని మరొక ప్రశ్న వేసింది. అప్పుడు స్వామివారు మాట్లాడుతూ, ఓ జగజ్జనని, ఈ వ్రతాన్ని పెళ్ళైన స్త్రీ మాత్రమే చేయాలి, ముత్తైదు మాత్రమే చేయాలి. కుడివైపు కండువాను ధరించుకొని, భర్త ఆచుగా కుడివైపు కండువాను ధరించుకొని వ్రతాల్లో కూర్చోవాలి. ఈ వ్రతాన్ని ఎప్పుడు చేయాలని అంటే ప్రతి శ్రావణ మాసంలో పౌర్ణమి కంటే ముందు వచ్చే శుక్రవారం రోజు ఈ వ్రతాన్ని చేయటం విశేషము. ఈ వ్రతాన్ని ఎలా చేయాలి అని అంటే, పూజాస్థలాన్ని ఏ విధంగా ఉంచాలి అని అంటే, ముందుగా పూజాస్థలం గోమయంతో అలికి ఒక మండపాన్ని తయారు చేసుకోవాలి. మండపం పైన బియ్యాన్ని పోసి ఉంచి, బియ్యం పైన తమలపాకులను పెట్టి, ఆకుల పైన కలశాన్ని పెట్టి, కలశానికి కంకణం ధారణ చేసి, కలశం లోపల శుద్ధ జలము కానీ ధాన్యాన్ని కానీ పోసి ఉంచి, కలశం పైన నారికేలం అంటే కొబ్బరికాయ, నారికేలాన్ని పెట్టి ఆ నారికేలం పైన ఒక వస్త్రాన్ని అలంకరణ చేసి ఉంచాలి. ఆ వస్త్రాన్ని లక్ష్మీదేవిగా భావన చేస్తూ దానికి అలంకరణ చేసి ఉంచాలి. ఇది పూజాస్థలాన్ని ఉంచవలసిన నియమం. ఈ వరమహాలక్ష్మీదేవి యొక్క వ్రతాన్ని ఏ విధంగా చేయాలి, పూజా విధానం ఏంటిదని అంటే, ముందుగా ఇష్టదేవత ప్రార్థన చేసుకొని, దీపారాధన చేసుకొని, మన దేవత ఆహ్వానించి, మన శరీరాన్ని శుద్ధి చేసుకొని, ఆచమనం చేసుకొని, ప్రాణాయామం చేసి, మన సంకల్పాన్ని గోత్రనామాలు కూడా చెప్పించుకొని, కలశారాధన చేసుకొని, కలశం జలంతో పూజాస్థలాన్ని మనల్ని శుద్ధి చేసుకొని గణపతిని ఆహ్వానించాలి. గణపతి దేవుణ్ణి ఆహ్వానించిన తర్వాత ఆయనకి కూడా షోడశోపచార పూజలు చేసి, ఆయనకి దీపధూప నైవేద్యాలు సమర్పించి ఆయనకి ఉద్వాసన పలకాలి. అలా రక్షణ కవచాన్ని మన చేతికి ధరించాలి. ఆ తరువాత వరమహాలక్ష్మీదేవిని మనం ఆవాహనం చేసుకోవాలి. ధ్యానం చేసుకుంటూ అమ్మవారిని ఆహ్వానించినట్టుగా ధ్యానం మనోభావన చేసుకుంటూ అమ్మవారిని కలశంలోకి ఆవాహనం చేయాలి. అమ్మవారికి కూడా అతిథి సత్కారాలన్నీ సమర్పించాలి. పంచామృత అభిషేకం చేయాలి. వస్త్రధారణలు అమ్మవారికి అలంకరణ చేసి ఉంచాలి.
అది అయిపోయిన తర్వాత అమ్మవారికి ఉపచార పూజలు అయిపోయిన తర్వాత అమ్మవారికి అధాంగ పూజ చేయాలి. పాదం నుంచి బ్రహ్మరంధ్రం వరకు ప్రతి ఒక్క ముఖ్య అంగాన్ని మనం పుష్పంతో పూజించాలి. ఆ తర్వాత కుంకుమతోటి, పసుపుతోటి, అక్షంతలతోటి, వీలైతే వెండి పుష్పాలతోటి అమ్మవారికి అర్చన చేస్తుంది. అష్టోత్తరం చదువుకుంటూ అర్చన చేస్తూ ఉంటారు. ఆ తరువాత వరమహాలక్ష్మి దేవి యొక్క కథను శ్రద్ధగా ఎవరైతే వింటారో వారికి సంపూర్ణమైన సుఖశాంతులని ఆదిలక్ష్మీదేవి సంపూర్ణంగా కటాక్షిస్తుంది. అయ్యో కాక మరణించిన తర్వాత అమ్మవారిలో ఐక్యం చేసుకుని మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుందని పరమేశ్వరుడు అమ్మవారికి వివరించారు. అది విన్న అమ్మవారు ఏమన్నదంటే, అవునా నాదా, మరి ఆ వ్రతాన్ని ఇంతవరకు ఎవరైనా చేశారా? చేసి ఉంటే ఆ కథ చెప్పండి, వింటాను అని అమ్మవారు ప్రశ్నించింది. ప్రశ్నిస్తే స్వామివారు, చేశారు పార్వతి. పూర్వము మగధ అనే ఒక దేశం ఉన్నది. ఆ దేశంలో కుండినం అనే ఒక పట్టణం ఉన్నది. ఆ పట్టణంలో ఒక పుణ్యస్త్రీ ఉండేది. ఆ స్త్రీ పేరు చారుమతి. చారుమతి అనే పుణ్యస్త్రీ తన భర్తనే ప్రత్యక్ష దైవంగా భావిస్తూ అన్ని రకాల సంప్రదాయ కార్యక్రమాలు చేసుకుంటూ అత్తమామను కూడా తల్లిదండ్రులాగా భావించి ఎలాంటి అపచారం చేయకుండా పుణ్యస్త్రీగా మానసికంగా శారీరకంగా తన పుణ్యవతిగా జీవిస్తూ ఉన్నది. ఒకసారి ఆ చారుమతి యొక్క పవిత్రతను చూసి తన్మయత్వం పొందిన లక్ష్మీదేవి చారుమతికి స్వప్నంలో కనిపించి, ఓ చారుమతి, నీవు వచ్చే శ్రావణ మాసంలో పౌర్ణమి కంటే ముందు వచ్చే శుక్రవారం రోజు వ్రతాన్ని చేయి తల్లి. ఈ వ్రతం పేరు వరమహాలక్ష్మీదేవి వ్రతము. అది చేస్తే నీకు ఉన్న స్థితి నుంచి ఎదుగుతూ ఉంటావు, నీకు అన్ని రకాల సుఖాలు అనుభవింపజేస్తాను అని వ్రతం చేసి విధానాన్ని కూడా ఉపదేశం చేసి అదృశ్యమైపోయింది. వెంటనే తనకి మేలుగా వచ్చేసరికి తనకు వచ్చిన స్వప్నం గురించి తన భర్తకి, తన అత్తమామలకి వివరించగానే వాళ్ళందరూ ఎంతో ఆనందించి, నువ్వు ఎంతో అదృష్టం చేసుకున్నావు చారుమతి, అందుకే నీకు అమ్మవారి స్వప్నంలో దర్శనం ఇచ్చారు. కాబట్టి అమ్మవారి ఆజ్ఞ మేరకు ఖచ్చితంగా వచ్చే శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం రోజు ఖచ్చితంగా వ్రతాన్ని చెయ్యి, మేము అనుమతిస్తున్నాము అని అత్తమామలకు అనుమతించారు. చారుమతికి రోజులు గడుస్తూ ఉన్నాయి. ఆశ ఉన్నది, తొందరగా రావాలి, శ్రావణ మాసం తొందరగా రావాలని అమ్మవారు చారుమతి ఎదురు చూస్తూ ఉన్నది. ఎదురు చూస్తూ ఉండగా శ్రావణ మాసం వచ్చేసింది. అనుకున్న శుక్రవారము రేపు, అంటే ఈరోజు గురువారం రోజు సాయంత్రం పూట ఆ చారుమతి తన ఇంటి చుట్టూ ఉన్న కొన్ని గృహాలకు వెళ్ళి బొట్టు తీసుకెళ్ళి ముత్తైదులను ఆహ్వానించింది. రేపు మా ఇంట్లో వరమహాలక్ష్మీదేవి వ్రతం చేస్తున్నాము, దయచేసి రండి, అమ్మవారి సేవ చేసుకుందాం అందరం కలిసి అందరినీ వాయినాలకు ఆహ్వానించడం మా గురువారం సమాప్తం అయిపోయింది. శుక్రవారం మొదలైంది. ఉదయం సూర్యోదయాని కంటే ముందే నిద్ర లేచి కలకృత్యాన్ని వేసుకొని తలస్నానం చేసుకొని పూజా స్థలాన్ని అలంకరణ చేస్తూ ఉన్నారు. పండితులు కూడా విచ్చేశారు. పూజ ప్రారంభమైంది. అదే క్రమంలో ఆహ్వానించిన ముత్తైదులు అందరూ కూడా వచ్చి భాగస్వామ్యం పంచుకున్నారు. అప్పుడు అంటే మనకి ఒక మట్టి విగ్రహాన్ని తయారు చేసుకొని అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ చేసుకునే విధంగా ఆ రోజుల్లో చేసేవారు. ఈ తోరగ్రంథి పూజ కూడా ఒక్కొక్క ప్రదక్షిణ చేసుకుంటూ ఒక ముడి వేస్తుంటారు ఆ కాలంలో. అలా ఆ తోరగ్రంథి పూజ సమయానికి అందరూ ముత్తైదులు లేచి చారుమతి నిలబడి ఉంటే పండితుని ఆజ్ఞ మేరకు అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. 9 ప్రదక్షిణలు చేశారు. అలా ప్రదక్షిణ చేస్తున్న సందర్భంలో వచ్చిన ముత్తైదులందరికీ అనేక రుగ్మతలు ఉన్నాయి. వచ్చిన వాళ్ళందరికీ ఏమైందంటే, కొంతమంది ధనం లేదు, కొంతమంది అనారోగ్యంతో బాధపడుతుంది, కొంతమంది బంగారం లేక బాధపడుతుంది, కొంతమంది రకరకాల బాధలతో వాళ్ళు ఉన్నారు వాళ్ళ జీవితాలలో. పుణ్యకార్యానికి కార్యక్రమానికి హాజరు కావడం వల్ల మనకున్న రుగ్మతలన్నీ తగ్గిపోతే కొన్ని ఏమో మొత్తం సమాప్తం అయిపోతాయి. అలా ఆ రోజుల్లో గాలి పంచభూతాలన్నీ మంచిగా ఉన్నాయి కాబట్టి అప్పుడు దైవ కటాక్షం మనకు తొందరగా లభించింది. ఇప్పుడు మన పంచభూతాలు చాలా కష్టం దొరకటం. అవి పవిత్రంగా ఉంటాయి కానీ మనం వాటిని ఆలయం చేస్తుంటాం కాబట్టి అమ్మవారి కటాక్షం, దైవ కటాక్షం అనేది వెంబటే కనిపిస్తుంది. ఇప్పుడేమో మనకు కొన్ని తపస్సులాగా చేయాల్సి వస్తుంది. అలా తోరగ్రంథి చేసే క్రమంలో 9 ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారు. అలా ఒక ప్రదక్షిణ అయిపోయేసరికి కొంతమంది కాళ్ళకి మట్టెలు వచ్చినాయి. అంటే మట్టెలు కూడా లేని దీనావస్థలో స్త్రీలు ఉన్నారు. ముత్తైదుకి మట్టెలు అనేవి మ్యాండేటరీ కదా, ఆ స్థితిలో వాళ్ళు ఉన్నారు. కొంతమంది మట్టెలు వచ్చినాయి, ఇంకొక స్త్రీకి బంగారం వచ్చింది, ఇంకొక స్త్రీకి అవిటితనంతో ఉన్న ఆ స్త్రీకి అవిటితనం నశించింది. అలా మానసికంగా బాధపడుతున్న వాళ్ళకి మనసు సంతుష్టం కలిగించింది. అలా ఎవరెవరైతే ఏ బాధలతో బాధపడుతున్నారో వాళ్ళందరికీ ఆ బాధలను అమ్మవారు దూరం చేసింది. అలా 8 ప్రశ్నలు అయ్యేసరికి ఏమైందంటే అష్టలక్ష్మి కటాక్షాన్ని కలిగజేసింది అమ్మవారు.
9వ ప్రదక్షిణ ఏంటో ఆదిలక్ష్మీదేవి. ఈ అష్టలక్ష్మి మొత్తాన్ని కలిపితే ఉండే అమ్మవారు ఆదిలక్ష్మీదేవి. ఆదిలక్ష్మీదేవి సంపూర్ణ కటాక్షాన్ని వసింపజేసింది ఈ వచ్చిన ముత్తైదులందరికీ చారుమతితో పాటు కలిసి. అప్పుడు ఏమైందనంటే ఆదిలక్ష్మి కటాక్షం ఉంటే ఉంటుంది, ఆనందం ఉంటుంది. లక్ష్మీదేవి యొక్క పర్యాయ పదం ఏంటిదనంటే ఆనంద సిద్ధి. ఆనందాన్ని సిద్ధింపజేయగలిగే శక్తి అమ్మవారికి ఉంటుంది. ఆనందంలో ధనం అనేది ఒక భాగం మాత్రమే. ధనమున్న అన్ని జీవాలు ఆనందంగా ఉంటాయంటే మన అమాయకత్వం ఉంది. కాబట్టి ఆనందాన్ని కలిగజేసే స్థితిని ఆ భక్తులకు సమర్పించింది ఆదిలక్ష్మీదేవి. 9 ప్రదక్షిణ అయిపోయేసరికి పూజ అంతా అయిపోయింది, అమ్మవారికి నైవేద్యం పెట్టారు. పూజారి గారు ఇచ్చిన తీర్థ స్వీకరించారు. వచ్చిన ముత్తైదులు అందరికీ చారుమతి ఏం చేసిందంటే శక్తి కొలది వాయినాలు సమర్పణ చేసింది. వాయినాలు స్వీకరించుకొని అందరు చారుమతిని మంచిగా జీవించు తల్లి అని వాళ్ళ మనస్ఫూర్తిగా వాళ్ళకి ఆశీర్వాదాన్ని కలుగజేసింది. వాళ్ళు తిరిగి వెళ్తుంటే ఇంటి ముఖ ద్వారం వద్ద అశ్వరథాలు, ఏనుగు రథాలు, ఇట్లా రకరకాల వాహనాలు వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. వాళ్ళు నడుచుకుంటే వచ్చిండ్రు, కానీ వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే కార్యక్రమం ఏదైనా పెద్ద కార్యక్రమం చేయాలంటే 1 నుంచే స్టార్ట్ అయిపోయింది. చిన్న అడుగుతోటే పెద్ద అడుగులు మొదలవుతాయి కదా. అప్పటి వరకు సృష్టిలో దేవతలు మాత్రమే చేసింది, మానవుల్లో చారుమతి మాత్రం మొదలుపెట్టింది వ్రతాన్ని. ఆమె చేసిన సంకల్పాన్ని సపోర్ట్ చేసిన ముత్తైదులందరికీ పుణ్యం దక్కుతుంది. కాబట్టి అమ్మవారు ఆనందించి వచ్చినందుకు అమ్మవారు బహుకరణ చేసింది ఆ వాహనాలను. ఎంతో ఆనందించిన ఆ ముత్తైదులందరూ ఆ రథాన్ని అధిరోహించి ఇంటికి తిరిగి వెళ్తున్న మార్గంలో వాళ్ళకు వాళ్ళు ముచ్చటిస్తూ ఉన్నారు. ఏమనుకుంటున్నానంటే, అహో మనది ఎంత భాగ్యము, చారుమతి ఎంతో అదృష్టం ఉంది కాబట్టి స్వప్నంలో అమ్మవారి దర్శనం కలిగింది. తన స్వార్థం కోసం కాకుండా మనని కూడా ఆహ్వానించి మనని కూడా వ్రతంలో భాగస్వామ్యం పంచింది. అందువల్ల మన మనసు ఎంతో ఆనందాన్ని కలిగజేస్తున్నాము. కాబట్టి ఇదే కార్యక్రమాన్ని మనం కూడా చేద్దాం, మనం చారుమతిని ఆహ్వానిద్దాము. ఇలా ప్రతి శుక్రవారం శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం చేసుకోవచ్చు. ఒక శుక్రవారం చేయాలని ఏం లేదు. ప్రతి శుక్రవారం ఈ శ్రావణ మాసంలో ఉంటే 4-5 శుక్రవారాలు చేసుకొని మనం కూడా ఆహ్వానిద్దాము అని ఆ వచ్చిన ముత్తైదులు వాళ్ళు చేసుకుంటూ కాలక్రమేణా ఈ సమయంలో, ఈ సందర్భాన, ఈ కాలంలో, ఈ స్థలంలో మీ ముత్తైదులు వచ్చాము. అలా వాళ్ళు అన్ని రకాల సుఖాలను అనుభవించి మృత్యు పొందిన తర్వాత అమ్మవారిలో ఐక్యమైపోయి మోక్షాన్ని పొందినారు. అలాగే మీ మనసులో ఎలాంటి బాధలు ఉన్నా, శరీర బాధలు ఉన్నా, మానసిక బాధలు ఉన్నా, తీరని కోరికలు ఏమైనా ఉన్నా సంపూర్ణంగా అమ్మవారు మీ కోరికలు తీర్చాలి, మీకు మానసికంగా శారీరకంగా సంపూర్ణ ఆనందాన్ని కలిగజేయాలని నా తరపు నుంచి అమ్మవారిని వేడుకుంటూ కథ సమాప్త. అర్థమైందా కదా? ఇప్పుడు మనము మన కోరిక మేరకు మన భక్తిని మెచ్చి అమ్మవారు వైకుంఠం నుంచి ఇక్కడ వరకు అమ్మవారి శక్తిని పంపించినారు. ఇంతసేపు మనం చేసిన సేవలు అమ్మవారు స్వీకరించి ఆమె కథ చెప్తుంటే మనం శ్రద్ధగా వింటున్నామా వినట్లేదు అని కూడా అమ్మవారు గ్రహించి ఇప్పుడు అమ్మవారికి ఆకలి అవుతుంది. ఎందుకంటే భూలోకానికి వచ్చిన ప్రతి ఒక్క ప్రాణికి ఆకలి అవుతుంది. అది భూమాత శక్తి అట్లా ఉంటుంది, ధర్మం కూడా అదే. కాబట్టి అమ్మవారికి మనం నైవేద్యం పెడుతున్నామంటే పెట్టినట్టు కాకుండా ఇక్కడ అమ్మవారు కూర్చొని ఉన్నారు కదా, అమ్మవారు కూర్చొని ఉండి మనం పెడుతున్న నైవేద్యంలో తన కుడి చెయ్యిని పెట్టి తింటున్నట్టుగా కళ్ళు మూసుకొని ఆ దృశ్యాన్ని ధ్యానం చేయండి. భక్తుని యొక్క మనస్థితి ఏదైనా సరే, అభిషేకం చేస్తున్నప్పుడైనా, నైవేద్యం పెడుతున్నప్పుడైనా, ఏం చేసినా సరే మన దృష్టిలో మనకి కళ్ళు మూసుకొని చాలా కనిపిస్తుంటాయి కదా, ఆ దృశ్యాలలో అమ్మవారినే చూడండి. అర్థమవుతుంది. మనం ఇప్పుడు ఇక్కడ అమ్మవారి ఇట్లా కూర్చొని ఉన్నది, రాజమాతలాగా కూర్చొని ఉండి ఇట్లా చెయ్యి పెట్టి దద్దోజనాన్ని, పరమాన్నాన్ని, శనగల్ని, అదొక తీపి పదార్థాన్ని, పులిహోరని తింటున్నట్టుగా చూడండి. మీరు పెడుతున్నారు కదా, మీ ముగ్గురికి 3 రూపాయలు కనిపిస్తాయి. మీరు చూసే విధానం వేరే ఉంటుంది, మీరు చూసే విధానం. అమ్మవారిని మన ఇష్టమైన రూపంలో చూసుకోవచ్చు, సరేనా? కాబట్టి మనస్ఫూర్తిగా అమ్మవారు తింటున్నట్టుగా. మీ పేరు? లక్ష్మీదేవి. మీరు? లక్ష్మి పెడుతున్న ప్రసాదం తీసుకుంటున్నాను అమ్మవారు చెప్తున్నట్టుగా మీరు ధ్యానం చేయండి. మీరు కూడా అంతే మంచి స్ట్రేట్గా నిలబడి తినమ్మా అని మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకొని పెట్టండి. తినమ్మా అనండి, లోపల, బయటికి కాదు, మనస్ఫూర్తిగా. ఓం సుగంధాం సుకృతంశ్చైవ మోదకాంకృతపాచిత నైవేద్యం గృహ్యత్యం చేవ చనుద్ముద్గై ప్రకల్పితాం భక్షం భోజ్యం చతోస్యం చచేస్యం పానీయమేవ చ
ఇదనం గృహణ నైవేద్యం మహాదత్తం శ్రీమహాలక్ష్మి. ఓం శ్రీవరమహాలక్ష్మి దేవతాభ్యో నమః. మహానైవేద్యం సమర్పయామి. కింద పెట్టండి. పెట్టండి. ఎక్కడ పెట్టినాం కదా, అంతా పూజాస్థలమే. తిన్నదా అమ్మవారు? ఆ భావన కలగాలి మనకి. కలిగితే ఇక్కడ కూర్చుంటుందమ్మా, మనకు తెలుస్తుంది. మనం పూజ చేయకముందు మన మనస్థితి ఎట్లున్నదో, పూజ చేస్తున్నప్పుడు ఎట్లుందో, పూజ అయినాక ఎట్లుంటుందో మనకు అందులో లీనం అయితే మనకు అర్థమైపోతుంది. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ మీరు ఎట్లున్నారు, ఇప్పుడు ఎట్లున్నారు, అది మనం గ్రహించుకోగలుగుతాం. ప్రశాంతత వస్తుంది ఆటోమేటిక్గా. అది ఆదిలక్ష్మి యొక్క కటాక్షం. ఆదిలక్ష్మి కటాక్షం ఉంటే ఆనందం ఉంటుంది. ఆనందం ఉంటే మనకి ఏం అవసరం లేదు. ఆనందంలోనే అది ఒక బిగ్ ప్యాకేజ్ అది. ఓకేనా? ధనము, ధాన్యము, వస్త్రము, గృహము, భూమి ఏవైతే ఉన్నాయో, సంతానం, ఇవన్నీ రకరకాల ఆనందాలు. ఆనందంలో భాగాలు మాత్రమే ఇవి. ఆనందాన్ని రాస్తే దాని కింద 8 భాగాలు అష్టలక్ష్ములు. ఒక్కొక్క లక్ష్మి కాకుండా డైరెక్ట్ ఆదిలక్ష్మిని పూజించమంటున్నా నేను. ఆదిలక్ష్మి అంటే అమ్మ లేదా బిడ్డ. ఓకేనా? సాంగం గర్భులోపేతం సుగంధం సుమనోహరం విష్ణుపత్నీం వరదో గృహణో భవతు. ధూపమాగ్రాపయామి, ధూపం సమర్పయామి. మనము ఎప్పుడైనా మనం భర్తని భార్యని మనం వేరు చేసి ఇప్పుడు చూడవద్దు. అమ్మవారి పూజ ఏం చేసినా ఖచ్చితంగా విష్ణుమూర్తిని మనం తలుచుకోవాలి. స్వామివారి పూజ ఏం చేసినా అమ్మవారిని ఖచ్చితంగా తలుచుకోవాలి. ఏదైనా ఒక సందర్భంలో తలుచుకోవాలి. ఎందుకంటే ఆమె ఉండే స్థలమే విష్ణు హృదయవాసిని కాబట్టి హృదయాన్ని మనం వేరు చేయలేము కూడా. మీరు కూడా అంతే. అందుకని కండువ వేసుకోవాలి. కండువ ఎప్పుడైనా ధరించుకోవాలి. అంటే ఒక భర్త అందుబాటులో లేకపోతే ఇక బయటికి వెళ్ళినప్పుడు కండువ ధరించుకొనే పూజ చేయాలి. ఏం లేకపోయినా చిన్న గుడ్డ వేసుకోవాలి. టెంపుల్కి వెళ్ళినప్పుడైనా ఎక్కడైనా సరే ఇలా పెట్టండి. అమ్మవారి పాదాన్ని ధ్యానం చేస్తూ ఉండండి. అమ్మవారి పాదానికి పసుపు రాసిండ్రు, చూడండి. అమ్మ పాదాన్ని చూడండి, మట్టలు వేసుకున్నదా చూడండి. ఓం త్రిశక్తి రూపిణిం అంబాం దుర్గాం చండీ నమామ్యహం. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గిం ప్రచోదయాత్. మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీం ప్రచోదయాత్. హంసాయ విద్మహే మహావిద్యాయ ధీమహి తన్నో సరస్వతిం ప్రచోదయాత్. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం ఓం శ్రీ మహాలక్ష్మై నమః. హరి ఓం. ఓం శ్రీవరమహాలక్ష్మి దేవతాభ్యో నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. పాదం దగ్గర మనసు వెళ్ళాలి. పుష్పం ఇక్కడికి వస్తుంది కానీ మనసు. ఇవన్నీ ఏంటంటే మన మనసుకి ఒక వాహకాలు మాత్రమే. మనసు ఎక్కడికి పోయినా కానీ మనసు ఆ స్థలానికి వెళ్ళగలగాలి. దాన్నే త్రికరణ శుద్ధి అంటాం మనం. విష్ణు హృదయవాసిని వై వెలిగే నీకు కౌస్తుభమణిహారములు కావలెనా. విష్ణు హృదయవాసిని వై వెలిగే నీకు కౌస్తుభమణిహారములు కావలెనా. చందమామ సోదరివో సుందరి నీవు, చందమామ సోదరివో సుందరి నీవు. సురచందనాలు లేపనలే చందాన సేతును ఏలాగు సేవింతును. నిన్ను ఏమెట్టి పూజింతును ఏలాగు సేవింతును. నిన్ను ఏమెట్టి పూజింతును. లక్ష్మీ జయలక్ష్మి శ్రీమన్మహాలక్ష్మి ఏలాగు సేవింతును. నిన్ను ఏమెట్టి పూజింతును.
పాలకడలిలోన ప్రభవించిన నీకు క్షీరాభిషేకమిలా చేయగలను. చెరకు ఇంటి వానికి జననివైన నీకు తీపి నైవేద్యమెలా తేగలను. పాలకడలిలోన ప్రభవించిన నీవు క్షీరాభిషేకమెలా చేయగలను. చెరకు ఇంటి వానికి జననివైన నీకు తీపి నైవేద్యమెలా తేగలను. విష్ణు హృదయవాసినివై వెలిగే నీకు కౌస్తుభమణిహారములు కావలెనా. విష్ణు హృదయవాసినివై వెలిగే నీకు కౌస్తుభమణిహారములు కావలెనా. చలుముల మాగానివై వెలుగొందే నీకు చలుముల మాగానివై వెలుగొందే నీకు నా సర్వము సమర్పించి సంతసించనా. ఏలాగు సేవింతును నిన్ను ఏమెట్టి పూజింతును. లక్ష్మీ జయలక్ష్మి శ్రీమన్మహాలక్ష్మి ఏలాగు సేవింతును నిన్ను ఏమెట్టి పూజింతును. ఇప్పుడు హారతి ఇవ్వండి, ఇప్పండి మెల్లగా. మంగళం నరసింహాయ మంగళం గుణసింధవే మంగళానాం నివాసాయ యాదాద్రీశాయ మంగళం. లక్ష్మీం చరణలాక్షాంక శ్రీవక్షవక్షసే క్షేమం కరాయ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళం. శ్రియత్కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్దినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణీ నమోస్తుతే. ఓం శ్రీవరమహాలక్ష్మీ దేవతాభ్యో నమః. మంగళనీరాజనం సమర్పయామి. దీపం వెలుగులో కలశాన్ని చూడండి, వెలిగించండి మీరు. పద్మాననే పద్మౌరు పద్మాక్షి పద్మసంభవే త్వం మాం భజస్వ పద్మాక్షి येन సౌఖ్యం లభామ్యహం. సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీర్వతః. తీసుకోండి, దగ్గరికి వచ్చి తీసుకోండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం శ్రీ వరమహాలక్ష్మి యత్పూజితం మయా దేవం పరిపూర్ణం తథాస్తుతే. అనయా ధ్యాన వాహనాది షోడశోప ఆచార పూజాయ చ భగవాన్ సర్వాత్మిక ఇతి శ్రీ విశ్వావసు నామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతు శ్రావణమాసే శుక్లపక్షే మమ నివాసగృహే నవమి శుభతిదే శ్రీ వరమహాలక్ష్మీదేవి వ్రతసంకల్ప పూజా విధానే చ సంకల్ప అసంకల్ప దోష పరిహారణార్థే మమ సహకుటుంబస్య క్షమాప్రార్థనం సమర్పయామి. ఓం శ్రీ వరమహాలక్ష్మీ దేవతాభ్యో నమః. సాష్టాంగపూర్వక నమస్కారాన్ సమర్పయామి. పురుషులు సాష్టాంగ నమస్కారం చేయాలి, స్త్రీలు మోకాళ్ళకం చేయాలి. శ్రీవచ్చస్యమాయుష్యమారోగ్యమావిదాత్ పవమానం మహీయతే సంధత్తం సంధీయతే పచయా పశుభిః. ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి.
శతమానం భవతి శతాయ పురుషస్థితేంద్రియే ఆయుక్షేవేంద్రియే ప్రతిష్టతి. సర్వే జనా సుఖినో భవంతు, సర్వేషు జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.